వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. టుడే రెసిపీ క్రిస్పీ కార్న్. డైలీ దొరికే స్వీట్ కార్న్తో పిల్లలకి పెద్దలకి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ చేసి పెట్టండి. బయట ఫుడ్ అడిగితే ఒట్టు చెప్తున్నా. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ స్వీట్ కార్న్ తొక్కలన్నీ తీసేద్దాం. తర్వాత గింజలన్నిటినీ ఒలిసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలా అన్ని గింజల్ని ఒలిసేసుకున్న తర్వాత చక్కగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ గింజల్ని వేసేద్దాం. ఇప్పుడు కాస్త పసుపు, కాస్త ఉప్పు, సాల్ట్ వేసుకుందాం. వీటిని స్టవ్ వెలిగించి చక్కగా కాసేపు ఉడకపెట్టేసుకుందాం. ఇవి ఉడికిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వడపోసుకోవాలండి. వడపోసిన గింజల్ని మళ్ళీ వేరే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసి చక్కగా ఒక గంట ఆరనివ్వాలి. చల్లగా అయిపోవాలండి. అస్సలు వేడన్నది ఉండకూడదు. క్రిస్పీ కార్న్కి కార్న్ క్రిస్పీగా ఉండాలంటే చక్కగా చల్లగా అయిపోవాలి, వేడి ఉండకూడదు. ఇప్పుడు ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోండి. వాటర్ కూడా చాలా తక్కువండి. వేసేనా లేదా అన్న పేరుకి ఒక్క 2 చుక్కలు, అదిగో నేను చేత్తో ఎలా వేసానో అలా వేయాలంతే. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఇలా నూనె మరిగిన తర్వాత స్వీట్ కార్న్ అయితే మనం ఇందులో వేయించేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ వచ్చి ఇప్పుడు క్రిస్పీ కార్న్ అయిపోతుంది. అబ్బబ్బబ్బా, స్మెల్ అయితే సూపర్ ఉందండి. స్వీట్ కార్న్ మామూలుగా ఉడకపెడితేనే కాస్త స్మెల్ వస్తుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తుంటే ఇంకా స్మెల్ వచ్చేస్తుంది. ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇలా ఆయిల్ అంతా అయిపోయేదాకా నురగలు తగ్గే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నీ పక్కకు తీసుకొని ఈ కార్న్ అంతా గిన్నెలో వేసుకొని చక్కగా మనం చిన్న ఉల్లిపాయ ముక్కలు, చిన్ని పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకొని లైట్గా లెమన్ పిండుకొని తింటే ఉంటుంది మరి సూపర్ అంటే సూపర్. ఇంకేముంది, మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? అయితే వెంటనే ట్రై చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా లేటెస్ట్ రెసిపీస్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాస్టర్ బన్ను కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.